2009లో నేను మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నా. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా మాకు ఇన్ని అవమానాలు ఎదుర్కోలే. ఆ రోజు స్పీకరు కిరణ్ కుమార్ రెడ్డి గారు మొదటి స్పీకర్. తదనంతరము కిరణ్ కుమార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నాదెండ్ల మనోహర్ గారు స్పీకర్గా ఉండే. మా అందరికి కూడా అవకాశం వచ్చింది. తెలంగాణ ఉద్యమాన్ని సమర్థవంతంగా నడిపినాం. అసెంబ్లీలో తెలంగాణ వాదాన్ని బాహ్య ప్రపంచానికి చెప్పినాం. తెలంగాణ ఉద్యమానికి వేదికగా మేము అసెంబ్లీ ఇచ్చిన కూడా ఏ రోజు మమ్మల్ని నిర్బంధం చేయలే మనోహర్ గారు. ఎందుకంటే మాకు స్వేచ్ఛనిచ్చిండు. ఒక మాట అనేవాడు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అందరూ కూడా రాజ్యాంగపరంగా గెలిచిన ఎమ్మెల్యేలే, చట్టపరంగా గెలిచిన ఎమ్మెల్యేలే, కాబట్టి అందరికీ హక్కులు ఉంటాయని చెప్పేసి మాకు ఆ వాయిస్ ఇవ్వడం జరిగింది. మరి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న మా గొంతును ఈ ప్రప్రతంగా ఈరోజు తెలంగాణలో స్పీకర్ గారు మా గొంతు నొక్కుతాడు. ప్రణయ్ భాస్కర్ గారు తెలంగాణ ఉద్యమం అంటేనే, తెలంగాణ అంటేనే కూడా గొంతును తెలంగాణ అనొద్దు, మీరు తెలంగాణ అనే వర్డ్ అనవడద్దు, వెనుకబడిన కులాల ప్రాంతం అంటేనే మైక్ ఇస్తా, లేకుండా మైక్ కడియేస్తా అని ఆ రోజు ధిక్కరించింది మేము విన్నాము. ఇప్పుడు కల్లారా చూస్తున్నాం. మేము 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అందరికీ స్వేచ్ఛని ఇవ్వాలి అని చెప్పేసి అద్భుతంగా జానారెడ్డి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, శ్రీబాబు గారు బట్టి ఎంతసేపు మాట్లాడినవడం అంతసేపు అవకాశం ఇచ్చారు. కానీ ఏ రోజు ఒక్క స్పీకర్ గారు అనుచిత వ్యాఖ్యలు చేయలేదే. ఈరోజు మమ్మల్ని ఏమంటాడు నిన్న స్పీకర్ గారు, మీరు మాట్లాడితే కట్ చేస్తా అంటాడు. నేను స్పీకర్ గారిని సూటిగా అడుగుతున్నాను, గతంలో ఉన్న స్పీకర్ గారిని వాళ్ళ పనితీరును మీరు చూడండి, చూసి దయచేసి అట్లా వ్యవహరించండి. లేదా ఎజెండా పంపినట్టే మాకు కూడా అందరికి ఆన్సర్లు పంపండి. ఇదే మాట్లాడాలి, ఇది కరెక్ట్ ఎక్కువ మాట్లాడితే నిర్బంధం చేస్తాం, 1975లో చేసినట్టు ఎమర్జెన్సీ ప్రకటించమని చెప్పేసి అలానే మీరు మాకు ఏం మాట్లాడడం ఆన్సర్ పంపించండి. మీకు మాకే ఆన్సర్ పంపండి, అట్లే మాట్లాడతాం. మీకు అంతకనే ఏం చేస్తాం మేము? ఈరోజు ఈ దుస్థితికి తీసుకొచ్చిన మీరు, మేమైనా నామినేటెడ్ ఎమ్మెల్యేలు, మేము అందరం చట్టపరంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగపరంగా ప్రజలచే ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు మేము. మీరు మా గొంతు నొక్కే హక్కు మీకు లేదు. మీకు ఎక్కడ ఆ గొంతు నొక్కే హక్కు? మీ స్పీకర్ పర్మనెంట్ చైర్ కాదు కదా మీది. కాబట్టి స్పీకర్ గారు డెఫినెట్గా మీరు వ్యవహారశీలు మార్చుకోవాలి. మా గొంతు నొక్కే ప్రయత్నం మానుకోండి, మాకు స్వేచ్ఛనివ్వండి. ఉమ్మడి రాష్ట్రంలో మమ్మల్ని ఇంత నిర్బంధం చేయలేదు, ఉమ్మడి రాష్ట్రం మాకు గొంతు నొక్కలేదు. మేము కాలిపోయిన మోటార్లు, ప్రజా సమస్యలు కాలిపోయిన మోటార్లు తీసుకెళ్ళినాం, ఎండిన నారు తీసుకెళ్ళినాం, తెలంగాణ ఉద్యమంలో కూడా జరిగిన ప్లకార్డ్ తీసుకెళ్ళినాం. మరి ఈరోజు ఎందుకు, ఏమైంది మీకు? ఎందుకోసం మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నాం? ఇవన్నిటి కూడా స్పీకర్ గారు మీ వ్యవహారశీలు మార్చుకొని అందరికి సమాన హక్కులు కల్పిస్తేనే ఆ పీఠంకు గౌరవం ఇస్తాం. మేము కూడా అదే గౌరవంగా మీతో ఉంటామని చెప్పి ఇప్పటి కూడా మేము అదే గౌరవం మీకు ఇచ్చినాము. ఆ గౌరవాన్ని మీరు కాపాడుకోవాలని చెప్పేసి మేము స్పీకర్ గారు చెప్పడం జరుగుతుంది.